మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 20వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరము. దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు ఇప్పుడే నేను దేవుడు మీకు మీ అందరితో చెబుతున్నటువంటి మాట, రెండింతలుగా మేలు జరుగుతుంది మీకు. మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు అత్యధికముగా మిమ్మల్ని ఆశీర్వదించును, అత్యధికముగా మిమ్మల్ని వృద్ధి చేయును, అత్యధికముగా దేవుడు దీవెనకరంగా మిమ్మల్ని నిలుపు. దేవదేవుడు ఈ ఉదయకాలం ముందు మీకు తెలియజేస్తున్నాడు కనుక, ప్రియ దేవుని సహోదరులు సహోదరి, దేవుడు తెలియచేస్తున్న మాట యందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఆయన చెప్పిన మాట యందు ఆసక్తితో నీవు నిరీక్షించిన ఎడల నీ జీవితంలో ఆయన చేయబోయి రెండింతల మేలు పొందుకునే బిడ్డగా నీవు ఉంటావని ఈ ఉదయకాలం ముందు దైవ సేవకునిగా నేను నీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ఏది నిర్ధారకం కానేరదని మరియమ్మ గారు అంటున్నారు. అదే యేసయ్య అంటూ ఉన్నాడు, నా మాట విని మాట ప్రకారం బ్రతికితే నీవు దీవెనకరంగా ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజమే. మన జీవితంలో మన బ్రతుకుల్లో ఆయన మాటకు లోబడి ఆయనకు విధేయత చూపితే బిడ్డలుగా ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటామో, ఆయన ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉండును. ఆయన దీవిస్తే ఆ దీవెనను శాపంగా మార్చలేని వ్యక్తులు ఎవరో లేరు. సహోదరుడా, రెండింతలుగా మీకు మేలు చేయుదునని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వేమైతే ఏవైతే నీవు ఆశించావో, ఆయన సన్నిధిలో మొరపెడుతూ వచ్చావో, నిశ్చయముగా నీ జీవితంలో నీవు అడిగిన దానికంటే రెండింతలుగా పొందుకునే బిడ్డగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ఆయన ఇచ్చేది కూడా పొందుకునే వ్యక్తిలా నీవు ఉండాలని దైవ సేవకునిగా నేను నీకు తెలియజేస్తున్నాను. ఆయన ఇచ్చుటకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన ఇప్పుడు వింటూనే ఉన్నాడు. ఇన్నటువంటి దేవుడు ఆయన ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు కూడా ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. సహోదరుడా, నీవు నీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి నీ బిడ్డకు ఫోన్ చేసినప్పుడు, నీ కుమారుడు లేక నీ కుమార్తెకు నీ తల్లిదండ్రులకు నీవు ఫోన్ చేసినప్పుడు, ఫోన్ చేయగానే రింగ్ అవుతుంది. రింగ్ అవుతున్నటువంటి సమయంలో అటే ఒక వైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే మొట్టమొదటి వచ్చే స్వరం హలో అని, నేనున్నాను అని. నేనున్నాను అని. దేవుని బిడ్డా, నేనున్నాను అన్నప్పుడు నీవు కూడా హలో అంటావు, నేను ఉన్నాను అని. ఈ రోజున దైవ సేవకుడిగా నేను అడుగుతున్నాను, ఆయన చేస్తాను అన్నాడు. నువ్వు వెంటావా యేసయ్యని, అయ్యా నాకు చేయి ప్రభు అని. ఆయన హలో అన్నప్పుడు నీవు కూడా హలో అనగలిగినట్లయితే, నేనున్నాను, నేను ఉన్నాను అన్నట్లు. దేవుని బిడ్డ, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానన్న దేవుణ్ణి, ప్రభా పొందుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అనే వ్యక్తివి అయితే నిశ్చయముగా నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదం పొందుకునే బిడ్డగా దేవుడు నిన్ను నియమిస్తాడు. అట్టి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ప్రభా రెండింతలు మేలు పొందుకునే బిడ్డలకు వారిని స్థిరపరిచి నడిపించి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము